ఇక్కడ జిల్లా లెవెల్లో మనం ములుగు జిల్లా వార్జేడు మండలం మూర్మూరులో సిఆర్పీఎఫ్ క్యాంపులు ప్రారంభించారు సిఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్. ఇప్పటికే ఆపరేషన్ కగార్తో కర్రెగుట్టలపై మావోయిస్టులను ఏరివేశారు పోలీసులు. మావోయిస్టు రహిత లక్ష్యంగా సరిహద్దులోనే మోర్మోర్క్లో క్యాంపు ప్రారంభించినట్లు ఐజీ త్రివిక్రమ్ తెలిపారు. కర్రెగుట్టలపై మావోయిస్టులను అగ్రనాయకులు మళ్లీ చేరుకున్నారనే ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందడంతో బలగాలు భారీగా మోహరించాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం కర్రెగుట్టల చుట్టూ పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే సిఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఇక్కడికి చేరుకొని సిఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. కర్రెగుట్టలపై సిఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కర్రెగుట్టల చుట్టూ పూర్తిగా పోలీసు బలగాలు అయితే భారీగా మోహరించాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ మళ్ళీ ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే కర్రెగుట్టల చుట్టూ సుమారుగా 25 రోజులు భారీ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం. ఇప్పటికీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ పోలీసులు కర్రెగుట్టల వైపు రావడంతో ఒకసారిగా ఏజెన్సీ ప్రాంతాలు ఉలికిపడ్డారని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగానే ఈ యొక్క బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఐజీ త్రివిక్రమ్ అయితే తెలియపరిచారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కర్రెగుట్టల చుట్టూ పైన ఉన్నటువంటి కొన్ని చిన్న గుంపులా ఉన్నటువంటి ప్రజలను కూడా కిందికి తీసుకొచ్చి సేఫ్ జోన్లో ఉంచే ప్రయత్నాలు అయితే చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువైపు మరి ఒక మావోయిజం నక్సలిజం అనేది లేకుండా ఉండడం కోసమే ఈ కర్రెగుట్టలపై పోలీసు క్యాంపులను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్రెగుట్టల వైపు మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హిడ్మా చనిపోయిన తర్వాత మరో నాయకుడు దేవ్జీ ఈ యొక్క మావోయిస్టు అగ్రనాయకుడు కర్రెగుట్టలలో ఉన్నారని చెప్పి ఒక సమాచారం మేరకు పోలీసు బలగాలు కోబ్రో మరి అటు సిఆర్పీఎఫ్ మరి డిఆర్జీబీ బృందాలు కూడా భారీగా చేరుకొని ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కర్రెగుట్టలపై ఉన్నటువంటి క్యాంపును వారి పోలీసు ఆధీనంలోకి తీసుకొని ఇక్కడ పూర్తిగా క్యాంపులు ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలకు వైద్య శిబిరాలు మరియు అనేక రకాల సౌకర్యాలు నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పి ఐజీ గారు తెలియపరిచారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని ఐజీ త్రివిక్రమ్ అయితే తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం పోలీసు బలగాలు అయితే ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేసి బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మావోయిస్టులు కూడా ఇటువైపు మళ్ళీ రాకుండా ఉండడం కోసం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా బలగాలపై ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల చుట్టూ పోలీసులు భారీగా మోహరిస్తున్నారని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ రవి.